అందరికీ నమస్కారం. ఈరోజు మన డాకు మహారాజ్ మీ యొక్క ట్రైలర్ రిలీజ్కి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఫంక్షను నిన్న అక్కడ అనంతపూర్లో జరుపుకోవాల్సింది, కానీ మన తిరుమలలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ఈ తొక్కిసలాటలో కొందరు శివైక్యం కావడం, లింగైక్యం కావడం ఎంతో కలవరపరిచింది. ఎంతో బాధాకరమైన విషయం. అక్కడ జరగవలసింది కాదు, అందుకని దాన్ని అక్కడ రద్దు చేసి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సరే, లింగైక్యం శివైక్యము పరమపదించిన వారందరూ వారి యొక్క ఆత్మలు శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా తరఫున, అలాగే మా సినిమా యూనిట్ తరఫున వారికి అందరికీ, మా కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అనంతపూర్ అంటేనే రాయలసీమ డైలాగ్ ఉంది ఇందులో. రాయలసీమ కా నామ్ సునా ఓ మేరా అడ్డా. ఎంతోమంది నిన్న ఎంతో ఆతురతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రాం కోసం. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం నుంచి కూడా వాళ్ళు రావడం, ఆ పక్క కడప కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఒకటని కాదు, అటు చిత్తూరు కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కానివ్వండి, ఇటు తెలంగాణ నుంచి కానీ అబ్బాయిలందరూ తరలి వచ్చారు అక్కడికి. పేరున వాళ్ళందరికీ, ముఖ్యంగా అక్కడ ఇంతవరకు మన రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత అక్కడ లైబ్రరీ చైర్మన్ సోదరుడు గౌస్ మొహిద్దీన్కి, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపూర్ జగన్ గారికి, అలాగే శ్రీధర్ గారికి, అలాగే చిరంజీవి గారికి, మిగతా అందరూ నా కన్వీనర్ సంద ఉన్నారు, సతీష్ తిలకు, శ్రీధర్ గారు, వాళ్ళందరూ కూడా అందరికీ వాళ్ళు నచ్చజెప్పి ఇలా ఎందుకు మనం చేయాల్సి వచ్చిందో వాళ్ళందరూ శాంతపరిచినందుకు, వాళ్ళ ఆవేశాన్ని చల్లబరిచినందుకు, ఎప్పుడూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు. భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. పోయిన జన్మలో ఎంతోమందితో పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకరిని దాన్ని పొందగలుగుతాం. కానీ ఎన్ని లక్షల, వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా, అది ఏ జన్మజన్మన అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఈ జీవితంలో ఎంత పొందానంటే, ముందు నేను గొప్పగా చెప్పగలిగింది, ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతులు, అలాగే విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి, మరి అది ఆ పుణ్య దంపతులు, మా అమ్మగారు బసవరామ తారకం గారి, డింబి బసవరామ తారకం గారి బిడ్డగా పుట్టినందుకు ఆ పుణ్య దంపతులకు, అలాగే ఆ కళమ్మ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటువంటి అభిమానుల్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన సినిమాకి వస్తే డాకు మహారాజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. నాన్నగారిలాగా ఆయన పౌరాణికాలు నటిస్తే పాత్రలు ప్రాణాలు పోసుకున్నాయి, ఆయన జానపదాలు చేస్తే సామజమనగరమాలు అయ్యాయి. అలాగే ఇట్లా ప్రతి పాత్ర మన దేశంలోనే కాదు, ప్రపంచంలో చూస్తే ఎవరు అసలు చేయని పాత్రలు ఎన్నో చేసి ఆయన అటు ఒక నటనాచార్యుడిగా, అలాగే ప్రతి పాత్రలో అణువణువును నింపుకుని నటనకు ప్రాణం పోసిన ఒక నటధీశాలిగా, మరి అటు ఆయన చేసిన పాత్రలన్నీ చూసి కూడా అటు కళమ్మ తల్లి కళకళలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది. అలాగే ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని
ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికాలు కానివ్వండి, ఫస్ట్ ఇండియన్ సోషల్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 లాంటి సినిమా కానీ, ఒక భైరవ దీపం కానివ్వండి, ఇటువంటి ఎన్నో నేపథ్యాలు ఉన్న సినిమాలు, అటు సాంఘికం, జానపదాలు, పౌరాణికాలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన అఖండ అయితేనేమి, దాని తర్వాత వీరసింహారెడ్డి అయితేనేమి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు రేపు రాబోతున్న ఈ 12 విడుదల కాబోతున్న మన డాకు మహారాజ్ అయితేనేమి. ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు, డాకు మహారాజ్ డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం, అది సరిగ్గా మాకు నేను కనెక్ట్ కాలేకపోతున్నాను దానికి. ఏదో ఒక పాత కథలాగా అనిపించింది. మళ్ళీ ఎందుకంటే ఆల్వేస్ రీసెర్చ్, ఎప్పుడు నా మీద